పోస్టులకు కానీ ఇటువంటి బెదిరింపులకు కానీ మీరు ఫోన్ చేసే ఫోన్ కాల్స్ కానీ భయపడే వ్యక్తి సీమరాజా కాదు అని హెచ్చరించున్నా. ఇంకొక విషయం, నేను జగనన్నను ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రిని చేసేదాకా మేము మీ నినాదం మీది, మా నినాదం నా ప్రయత్నం నాది. నేను ముఖ్యమంత్రిని చేసే వరకు నాది ఎన్ని సంవత్సరాలైనా సరే నా ఈ పోరాటం ఇదే విధంగానే కొనసాగుతూ ఉంటది. మీ బెదిరింపులకు భయపడేవాడు కాదు నేను. ఇటువంటి బెదిరింపులు, ఇటువంటి ఫోన్ కాల్స్, ఇటువంటి అన్ని కూడా నేను చిన్నప్పుడు డైరీలు వేసుకున్నప్పుడు మా ఊర్లో చూసినా. నేనేమి ఏం కొత్తగా కాదు, మాది అదే జిల్లానే. మేము చిన్నప్పటి ఎంతో ఎంతో ఈ ఘర్షణ వాతావరణం, గొడవల వాతావరణం చూసి పెరిగినటువంటి వాళ్ళమే. కానీ చట్టానికి లోబడి ఖచ్చితంగా వ్యవహరించుకుంటాం. చట్టానికి అధిగమించి ఏ రోజు కూడా సీమరాజా అయితే అధిగమించి పోడు కూడా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 26-27లో స్పీడ్ పెరుగుతుంది కేసులకు సంబంధించి అని రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి రామకృష్ణ గారు చెప్పింది ఈ 11 సంవత్సరాల నుంచి ఏమైతుంది, ఇది అయ్యేది అవుతుంది. అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో డ్యామేజ్ ఎక్కువైపోయింది కదా, దానికి అట్లా కాకుండా ఉండడం కోసం కేంద్రం కూడా సీరియస్ గా ఉంది. ఈ కేసులు అంటే వాళ్ళ మీద పడుతోంది కదా, వాళ్ళు ఆపుతున్నారనేది ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతుందా లేదంటే ఎవరి మీద పడుతుందా, ఎందుకు ఆపినారు మరి? పవార్నెల్లు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి కూడా కోర్టు నువ్వు మళ్ళా పోలా 5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా తిరిగినావు, ఏమైంది? మరి ఇప్పుడు అధికారం కోల్పోయి సంవత్సరం అయితే దగ్గర మరి ఎందుకు ఈ రోజు? ఒకవేళ జరిగితే ఏంటి పరిస్థితి పార్టీది? ఏం కాదు, పెద్ద తలకాయలు పక్కకు పోతాయి. నాలాంటి యువతను ముందు పెడతారు, నేను ముందుకు తీసుకొని పోతా. మీరు అంటే ఆశిస్తున్నట్టే. మీతోనే చెప్పినా, నేను మళ్ళా కూడా మీతోనే చెప్తున్నా. అదే గన జరగరాని ఇది గన జరిగింది అంటే మా పార్టీలో అంతా ఏడ పోయే వాళ్ళు ఆడ పోతారు. పార్టీని ముందుకు నడిపేవాడు ఎవడు ఉండడం. నేనే ముందుకు తీసుకోపోతానని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా. అంటే మీరు పార్టీలో ఇప్పుడు ప్రధానంగా పార్టీ అధ్యక్షులో ఏదో అయిపోతారనమాట. సరే ఏదో ఆ రోజు చూద్దాం. మరి రామకృష్ణ గారు చేసినటువంటి ఇది ఏదైతే ఉన్నదో ఆ పరిణామం జరగకూడదు అనేది మేము అనుకుంటాం. సరే ఒకవేళ జరిగిందంటే మరి చూద్దాం. ఆ రోజు నిర్ణయాలు బట్టి, ఆ రోజు మరి విధానాలు ఎట్టుంటాయో, మా ఆలోచన ఎట్టుంటుందో దాన్ని బట్టి ముందుకు పోదాం. మరి ఎందుకు రాష్ట్రానికి రావట్లేదు మీ అన్న? ఎంతసేపు యలహంక ప్యాలెస్ లోనే ఉండి రాష్ట్రానికి 2 రోజులు మాత్రమే వచ్చి వెళ్తున్నారు. ఆ భయంతో రాష్ట్రానికి ఎందుకు రాలేదు సార్? వచ్చి ఏం చేయాలా? మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడి నుంచి బయటకు రాలేదంట. ఇప్పుడేం పని? ఏమన్నా శవం కనపడితేనో లేదంటే ఇంకోటో ఏదో ఒకటి శవం కనపడితే బయటకు వచ్చాడు. ఏంటది అసలు నాకు అర్థం కాలేదు. మరి ఎందుకట్లా అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నాకు తెలిసి మేము చేసినంత మంచి చేయకుండా ఏదో పర్వాలేదు ఒక రకంగా మంచి చేసుకుంటానే పోతాందని నా అభిప్రాయం. అంటే మీరు మంచి మీరు చేసినంత చేయకపోయినా అంటే మీరు మంచి చేశారా? మంచి చేస్తే 11 ఎందుకు వచ్చాయి? మా వైసీపీ పార్టీ చేసినంత మంచి చేయకపోయినా, అవును చేస్తే 11 ఎందుకు వచ్చాయి? అదే సార్, మరి ప్రజలు అట్లా తీసుకున్నారు. మరి మమ్మల్ని మేమేం చేస్తాం? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మేము చేసింది మంచి అనుకున్నారా చెడ్డ అనుకున్నారా అనేది అది వాళ్ళ ఇష్టం. మేము చేయాల్సింది మేము చేసుకున్నాం కదా. మేమైతే అధికారంలోకి వచ్చినాక మేము ఏది కోరుకున్నామో దాన్ని కరెక్ట్ గా మాకు కావాల్సినంత 100% ఫుల్ఫిల్ చేసుకున్నాం. ఒక 4 చెప్పండి మీరు చేసిన మంచి. పక్కన పెట్టండి, మాకు సంబంధం లేదు. ఒక 4 చెప్పండి మీరు చేసిన మంచి. క్యాసినో తెచ్చినాం, గుడివాడ మంచి కదా. 3 రాజధానులు అన్నా మంచిది కదా. ఓకే. సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఎక్కడి నుంచో మద్యాన్ని ఇంపోర్ట్ చేసుకోకుండా రాష్ట్రంలోనే మద్యాన్ని అంతా కూడా తయారు చేసి అమ్మినాం, మంచిదే కదా. కాదు, కుటీర పరిశ్రమలు తయారు చేసాం కదా. మద్యం తయారు చేయడానికి కుటీర పరిశ్రమ తయారు చేసుకున్నాం. హబ్ గా అది ఎంత అభివృద్ధి అండి? అది ఎంత అభివృద్ధి? మన సరుకు మనమే తయారు చేసుకున్నాము. అది ఎంత అభివృద్ధి అనుకుంటున్నారు మీరు? అంతకంటే అభివృద్ధి మంచి చేసినాం, మరి మంచిది కదా. రాజధాని ఎవడికి కావాలి? ఎవడికి కావాలి? కంపెనీలు రాజధాని అన్నం పెడతాది అన్నాడు పవన్ గారు. విషయం చెప్తా పవన్ గారు, చెప్పండి సార్. మన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఒక పని చేస్తున్నాడండి. ఆయన మన సముద్రం పైన చేపలు పడతారు చూడండి, జాలర్లో. అవును.
వాళ్ళతో కలిసిపోయి శ్రీలంక పోలీసులకు దొరికిపోవాలని ప్లాన్ వేసుకున్నాడట. ఓకే. అంటే అంతర్జాతీయ జలాలను దాటినట్లుగా అతను అక్కడ తీసుకుంటారు వాళ్ళ కస్టడీలోకి. ఆ. అక్కడ వేరే పేరు పెట్టుకొని